భార్యల్ని కంట్రోల్లో పెట్టాలంటే ఎలా? అదే తెలిస్తే ఎంతమంది సన్యాసులు ఎందుకు అవుతారు, అన్ని బార్లకు అంత బిజినెస్ ఎలా అవుతుంది? ఇక్కడ ఒక భార్య బాగా డామినేటింగ్ గా ఉందంట కౌశిక్. మీరు ఎప్పుడు చేసేది అదే పనిగా. ఇంతకీ ఆ భర్త ఎవడో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము. కూలే మీరైతే ఉప్పే మే వండి, ఇదిగో కాఫీ మీరైతే కప్పే మే వండి. ఏం చేస్తున్నారండి? ఏంద్రా ఏం చేస్తున్నారండి? కొత్తగా వచ్చిన హీరోయిన్ కదా, బికినీ వేసుకుని డాన్స్ చేస్తుందా. కళ్ళు దొబ్బే చదువుకుంటున్నా పట్టాలా? ఎందుకండి అంత కోపం మీకు? కోప్పడక ఏం చేయమంటావు అయితే? అది కాదండి, ఊళ్ళోకి కొత్త సినిమా వచ్చిందండి, పోదామా? ఏం సినిమా వచ్చింది? సగం అయ్యింది. మిగతా సగం ఊడి తీస్తాడా, నీ అమ్మ ఊడిచి తీస్తాడా? ఏమండి, అది సినిమా పేరండి. అదే సినిమా రా, సగం అయిందా? వాళ్ళు తీసింది అదే. ఇట్ట సగం సగం సినిమాలు చూసా నీ జీవితం సంకనాకిపోయింది. టీవీలో చెక్క భజన ప్రోగ్రామ్ వస్తుందంట, పోయి చూసుకోపో. చెక్క భజన ప్రోగ్రామ్? అది కాదు, ఈ సంవత్సరం మీ నాయన కట్నం డబ్బులు ఇస్తాడేమోనని. ఏం కావాలి నీకా? కట్నం డబ్బులు. మ్యాన్ హోల్స్ ముందే మూతలు ఎత్తుకోబోయాడు ఉన్నట్టుంటావు, నీకు కట్నం ఎందుకురా? అన్నిటివే ఎక్కువ అయ్యాడా. ఓ లోపల బో. ఏ టిఫిన్ తీసుకురా తొందర. ఏంద్రయ్యా? అది టమోటా పునుగులు. ఏం పునుగులా? టమోటా పునుగులు. టమాటా లేరా? టమోటాలు అందులో కలిసిపోయినాయి. బయటికి ది, బయటికి తీరా. కలిసిపోయి బయటికి ఎట్టు వస్తాయండి? అంటే ఏసేస్తే తీలేరా? అది ఎట్ట తీస్తారండి? ఇప్పుడు తాళేసావు, నేను తీలేనా? లక్ష్మి, ఇప్పుడు టమోటాల కోసం తాలిబుడ్డి ఎందుకు లక్ష్మి? మంచినీళ్ళు వేయరా? మంచినీళ్ళు నీ అమ్మ మొగుడు తెస్తా. మంచినీళ్ళ జంబలక్కడి పంబ. మంచినీళ్ళు వేయరు నీకు. రారా నువ్వు. పగిలింది రో. క్రమశిక్షణ తప్పకుండారా? ఎరా మంచినీళ్ళు తెస్తే టిఫిన్ దావు, టిఫిన్ తెస్తే మంచినీళ్ళు దావు అంటే చూసుకోలేదు. ఎందుకురా క్రమశిక్షణ తప్పుతున్నావా? క్రమశిక్షణ తప్పావు. అర్థం కావట్లే నీకా? మైండ్ ఎక్కడ పెట్టుకోను? ఏ వారం ఇవాళ? ఆదివారం అండి. క్రమశిక్షణ తప్పావురా? సోమవారం. సోమవారం మళ్ళీ క్రమశిక్షణ తప్పావు. మంగళవారం కదా. పోయి ప్లేట్ మంచినీళ్ళు ఎత్తుకురా. దేనికండి? పాద పూజకి. అబ్బా, ఇది అప్పుడప్పుడు తెలంగాణ చేకూర్చులు అనుకుంటా కదా, దీనిలో ఒక రామకృష్ణ కూడా ఉంది. పాద పూజ అంట, రోజు మంగళవారం వస్తే బాగుండు. మగాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలా, లేదనుకో నెత్తిరెక్కి కూర్చుంటారు. లక్ష్మి, ఏందిరా ఇదే? పాద పూజ అంటే రెండు మారిందమ్మా. పాద పూజ నీకు కాదు, ఇంకెవరికండి? నాకు. పక్కకు జరుగు. ఆవిడ ఇంకా తెలంగాణ శకుంతలనమ్మా. ఏమండి, మొగుడు చేతి కాలు గడించుకోవడం తప్పండి. ఏదమ్మా? మొగుడు చేతి కాలు గడించుకోవడం తప్పండి. ఇట్రామ్మా, అల్లు చెప్పటేలాగా. మొగుడు చేత కాలు గడించుకోవడం తప్పండి. పెళ్ళాం చేత గిన్నెలు కడిగించినప్పుడు తప్పు లేదు, అదే పెళ్ళాం చేత గుడ్డలు కడిగించినప్పుడు తప్పు లేదు. ఆ పెళ్ళాం చేతే పిల్లలకు ముడ్డు కడిగించినప్పుడు తప్పు లేదు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది. కాళ్ళు కడుగు. కడగరా ఎర్రిబాగులోడా, కడుగు. ఆ పల్లెల్లో ఒక్కాలు పెట్టారండి. రెండో కాలు రేపు మంగళవారం కడుగురా. అవును, ఈ పల్లెల్లో నీళ్ళు ఏం చేయాలండి? కాచి కాపటం పెట్టుకోరా. ఎక్కడ ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ. చెత్తున్నట్టుంది. ఎవరండి లోపల?
వచ్చి ఏం చేస్తున్నావు లోపల? మేడం నమస్తే మేడం. ఎవరా మీరా? నేను ఎవరో తర్వాత చెప్తా కానీ ఎవడు పడి పడి పిలుస్తున్నాడు పనోడా? నా మొగుడు. ఏంద్రా మొగుడు ఇల్లు దురుస్తాడా? సరే మేడం, వీఆర్ వీపీస్. ప్రపంచంలో నేను వీపీని అని చెప్పుకున్న పెద్ద వీపులు మీరేరా? ఆ వీపీ కాదు, వీఆర్ ఫ్రమ్ వీపీ ఛానల్, ఒత్తిలో పత్తి ఛానల్. అన్నా నీ పేరేందన్నా? ఒత్తి. నీ పేరేందన్నా? పత్తిరా. నీకు అవసరమా? నువ్వు తుడు మూసుకొని. మేడం ఈ కాలనీ అంతా ఎంక్వైరీ చేస్తే పవర్ఫుల్ లేడీ ఎవరంటే ఎవరు పట్టినా మీ పేరే చెప్పారు మేడం. నాకు తెలుసు. ఎట్లా తెలుసు మేడం? నువ్వు చెప్తావుగా. కాఫీ తెమ్మంటారా? తీసుకురా. చెప్పాలా? తాగం తెలుదా? మేడం మేము ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాం మిమ్మల్ని, వాటి కనుక కరెక్ట్ గా సమాధానం చెప్తే మీకు పవర్ఫుల్ లేడీ అనే బిరుదు మేము ఇస్తాం మేడం. ఒక రీడ్ ఏందిరా? నేనే పుచ్చుకున్నది. అది కాదు మేడం, పత్రం ఇస్తాం. పత్రమా? మీ ఆయన కూడా పిలవండి మేడం. రే ఏం చేస్తావు లోపల? నువ్వు ఉండాలంటేట్రా? మేడం ప్రశ్న అడిగేదా? అడుగు మేడం. మొట్టమొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా? ఒరే వాడి మొహం చూస్తే ఎవరికన్నా లవ్ చేయ బుద్ధి పట్టద్దా? మరి ఎందుకు అడిగేవరా? అరేంజ్డా? కాదు, రివెంజ్డ్. రివెంజ్డా? అదేంటి మేడం? అది సస్తా నిన్ను ఎందుకని చేసుకున్నా. ఎవరు మేడం? మా అమ్మ. సెకండ్ క్వశ్చన్, అడుగు. మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో చెప్పండి. అది జరిగినప్పుడు చెప్పాలా? నిన్ను అడిగారా? ఎందుకురా నువ్వు క్రమశిక్షణ తప్పుతావా? ఏది కర్ర? ఎందుకురా క్రమశిక్షణ తప్పవా? దేనికిరా? ఏది క్రమశిక్షణ తప్పుతావు? సూపర్. వత్తి మనం అలా ఫస్ట్ నైట్ అని పదం అందించడం ఆలస్యం, పనిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మేడం చట్టాల గురించి మీకేం తెలుసు? ఏ చట్టం గురించి బాగా తెలుసు? గృహహింస చట్టం. వెరీ గుడ్. నాకు రోగల బండ గురించి తెలుసు. అడిగారా నిన్న? మేడం నిన్ను అడిగారా ఎందుకు క్రమశిక్షణ తప్పావు? పాలకే రోకల బండ, గుది బండ, రోకల బండ అవసరం తప్పదని చెప్పండి. ఆఖరా ప్రశ్న మేడం, మీ మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి, వాటి గురించి మీ అభిప్రాయం? ఆ నెల్లూరు సుబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడో ఒకసారి బీచ్ కి, ఒకసారి సినిమాలకి, ఒకసారి షికార్లు పోయాము అంతే. ఇప్పుడు మనం అడిగామా? అడగలేదు. ఈ నెల్లూరు సుబ్బు ఎవరు సార్? ఇందాక నుంచి చూస్తుందా రకరకాల ప్రశ్నలు అడిగినవురా. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అడిగావు చూడు, నువ్వు దిమ్మ తిరిగే ప్రశ్న అడిగావు నువ్వు. ఈ ప్రశ్నతో నా కళ్ళు తెరుచుకున్నాయి సార్. ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏందిరా? ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. నువ్వో నేను చూసుకుంటా సార్. ఇంకో 2 సార్. పోరా. ఒకటన్నా సార్. పోరా. ఎక్కడిది? ఏమే ఎందుకంటే కొడతారా? నన్ను క్రమశిక్షణ తప్పావు అని చెప్పి కొంగ బగల కొట్టి నువ్వు క్రమశిక్షణ తప్పావా? నువ్వు క్రమశిక్షణ తప్పా? నెల్లూరు సుబ్బు ఎవరు చెప్పు? వారేమో నా ఫ్రెండ్. ఈ కర్రతో మనకెందుకు గానీ నాకు ఒకటి అర్థమైందండి. ఏమంటే మొగుడు పిల్లలు ఇద్దరు క్రమశిక్షణలోనే ఉండాలని అర్థమైంది. అట్లా దారికి మీకేం అర్థమైందండి? కుటుంబం అంతా క్రమశిక్షణలో ఉంటే ఈ కర్రతో పని లేదు అనుకుంటాను. ఈ స్కిట్ తో నాకు అర్థమైంది. రిహార్సల్ అప్పుడు బాగా పగిలింటుందిగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవ్వకూడదని అర్థమైంది. అంతేగా?